క్లాసుల నిర్వహణ, IIT నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు. ద గ్లోబ్ జూనియర్ కాలేజ్, అయోధ్య నగర్, మధురవాడ. కాంటాక్ట్ 9959240933. దొంగ సంతకాలతో కోర్టులో పీల్. హైకోర్టును బురిడి కొట్టించి స్వతంత్ర నగర్లో సాయినాథుని గుడి గోడలు కూల్చివేత అన్యాయం. వైసీపీ మహిళా అధ్యక్షురాలు సామాజిక కార్యకర్తగా కొత్త అవతారం. స్వతంత్ర నగర్లో గత 30 సంవత్సరాలుగా పురోహితులు, అధికారుల కాళిదాసు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ షిరిడి సాయి దేవాలయ ప్రాంగణంలో వంటశాల షెడ్ నిర్మాణం జరుగుతుండగా ఓర్వలేక కళానగర్కు చెందిన వైసీపీ 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని దఫదఫాలుగా జీవీఎంసీ, కలెక్టర్ కార్యాలయాల్లో గుడి నిర్మాణం అక్రమమని ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని ఆలయ అర్చకులు, అధికారుల కాళిదాసు మీడియాకు వివరించారు. గుడి స్థలంలోనే గోడ నిర్మాణం జరుగుతుందని అధికారులకు గ్రామ ప్రజలందరూ విన్నవించుకోగా ఈ వ్యవహారం అక్కడితో ఆగినది. అయినా తీరు మారని వైసీపీ వార్డు మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని గుడి గోడలను కూల్చివేస్తానని శపథాలు చేసి దొంగ సంతకాలతో కోర్టులో పీల్ వేసి హైకోర్టును బురిడి కొట్టించి స్వతంత్ర నగర్లో సాయినాథుని గుడి గోడలు కూల్చివేయడం అన్యాయమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంపాలెంలో స్థానిక ప్రజలు మాట్లాడుతూ నగరంపాలెం గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయంటూ నాగోతి కనకరాజు, చేకూరి రజని గ్రామస్తులతో సంతకాలు పెట్టించారని, తీరా ఆ సంతకాలు స్వతంత్ర నగర్ సాయిబాబా గుడి వంటశాల గోడలు కూల్చడానికి హైకోర్టులో పీలని మాకు తెలియదని వాపోయారు. బస్సు రావడం లేదని, లైట్లు వెలగడం లేదని మాతో సంతకాలు పెట్టించారని, గుడి ఉన్న ప్రాంతం స్వతంత్ర నగర్, సంతకాలు పెట్టించిన వారి ప్రాంతం నగరంపాలెమని, అసలు సమస్య ఉన్న ప్రాంతానికి గాని మా ప్రాంతానికి గాని ఎటువంటి సంబంధం లేదని నగరంపాలెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు వారికి, జీవీఎంసీ వారికి, పోలీస్ వారికి తెలియజేయండి. మా ఊళ్ళో నగరంపాలెం గ్రామంలో వీధి లైట్లు వెలగట్లేదని, బస్సు రావట్లేదని మా కింద నాగోతి కనకరాజు సంతకాలు పెట్టించారు. చెరుకూరు రజని, వైసీపీ పార్టీ రజని సంతకాలు పెట్టించారు మా కింద. అడిగితే బస్సు రావట్లేదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి కింద సంతకాలు పెట్టించి వీధి లైట్లు ఎడగట్లేదు అని మా అందరి కింద, మా కుర్రవాళ్ళు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళ కింద, కనీసం 9th క్లాస్ చదువుకున్న వాళ్ళ కింద కూడా సంతకాలు పెట్టించాడు. ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి మరీ సంతకాలు పెట్టించాడు చిన్న కనకరాజు. ఏమనంటే బస్సు రావట్లేదు ఇది అని చెప్పి సమస్య అని చెప్పేసి మా దగ్గర సంతకాలు పెట్టించి ఇలా చేశారు. సాయిబాబా గుడి స్వతంత్ర సాయిబాబా గుడి దగ్గర వాళ్ళు గోడ కొట్టించారు. దానిపై కంప్లీట్ చేశారు. ఈ కాగితాలు అక్కడ వాడుకున్నారు. మా సంతకాలు తీసుకెళ్ళి అక్కడ ఇలా గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. నగరంపాలెం గ్రామంలో బస్సు రావట్లేదని, వీధి లైట్లు వెలగట్లేదని కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు. అలాగని మాకు సాయిబాబా గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు అక్కడ. కానీ మా దగ్గరకు వచ్చి సంతకాలు ఎట్టించుకొని తీసుకెళ్లి ఆ కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అది 7వ వార్డులో, అది మాకు 5వ వార్డులో తీసుకొచ్చి మా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు కనకరాజు, నాగోతి కనకరాజు. ఆ కోర్టులో పిల్లి వేసిన చెరుకూరు రజని, వైసీపీ పార్టీ 7వ వార్డు. అది మాకు తెలియదన్నా. మాకు ఇక్కడ వచ్చి ఇదిలో వచ్చి సంతకాలు స్ట్రీట్ లైట్లు అడగట్లేదు, తర్వాత బస్సు రావట్లేదని సంతకాలు పెట్టించారన్న మా కింద. అంతే. మా సంతకం అంటే పెట్టాం అక్కడ మేము కూడా. అది మీ ఏరియా కాదు కదా, మీ వార్డు కాదు అంటారు. అవునన్నా. నాగోతి కనకరాజు మా ఊరు కదన్నా, 5వ వార్డు కుర్రాడు వచ్చి బస్సులు రావట్లేదు కదా అని చెప్పేసి చిన్నపిల్లలు, ఈ పిల్లలు 10th క్లాస్ చదువుతున్న ఈ పిల్లలకు వచ్చి సంతకాలు పెట్టించాడు బస్సు రావట్లేదని. మరి అంతే కదన్నా. బస్సు రావట్లేదని చెప్పాడండి. బస్సు కోసమే సంతకాలు పెట్టండి, బస్సు వస్తుంది ఇప్పుడులాగా నన్ను అన్నారు. అది అంత తప్ప ఇంకా మాకు ఇంకేం తెలియదు, ఇంకేం చెప్పలేదు. అని 5వ వార్డు ఇష్యూ 7వ వార్డులో పెట్టడం ఏంటి? గవర్నర్ హైకోర్టు వారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జీవీఎంసీ కమిషనర్ గారికి, అదేవిధంగా
విశాఖపట్నం ఏసీపీ అందరికీ పోలీసు శాఖ వారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా ఊరిలో బస్సు రావట్లేదని నాగోతి కనకరాజు చిన్న అనే వ్యక్తి మా కింద ఈదులో నుంచి మాట్లాడుతుంటే బస్సు రావట్లేదు కదా, సంతకాలు ఎట్టండి రా, మీరు కాలేజీకి వెళ్తున్నారు కదా, సంతకాలు ఎట్టండి, బస్సు రప్పిస్తే కంప్లీట్ ఇద్దాం అని పెట్టించాడు. అది ఏమించి స్వతంత్ర నగర్ సాయిబాబా గుడిలో గోడ రప్పడానికి మా సంతకాలు అక్కడ ఉపయోగించుకున్నారు. అది హైకోర్టులో పిటిషన్ వేసినది చేకూరి రజని, 7వ వార్డు ప్రెసిడెంట్ అయిన మహిళా అధ్యక్షురాలు వైసీపీ పార్టీ. అది తర్వాత ఇవాళ మాకు తెలిసింది ఏంటంటే మా హైకోర్టు నోటీస్ వస్తే మేము చూస్తే మాకు సంబంధం లేదండి, మా ఊళ్ళో బస్సులు వేస్తారని ఈ సంతకాలు పెట్టించుకున్నారు, మాకు దీనికి ఈ విషయానికి మాకు సంబంధం లేదు, ఇది గుడి గురించి అయితే మేమైతే ఆ మాత్రం చేయలేదు, ఎందుకంటే గుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే గుడి 7వ వార్డు స్వతంత్ర నగర్లో 7వ వార్డులో ఉంది, మీ నగరంపాలెం 5వ వార్డులో ఉంటున్నాం. ఆ 7వ వార్డు సంతకం మేము అట్టం, కానీ మాకు కావాలి మీటర్ కూడా ఓన్లీ వైట్ పేపర్ బాక్స్లో ఉండి ఇచ్చి ఇలాగ మీరు సంతకాలు పెట్టండి, ఇది మన ఊరి బస్సుకి వీధి లైట్లు బాగాలేవు, రోడ్లు బాగాలేవు, డ్రైనేజీలు బాగాలేవు అని చెప్పి మన కింద సంతకాలు పెట్టించి ఇవాళ స్వతంత్ర నగర్ సాయిబాబుని గోడని కొలతీశారండి. ఇది హైకోర్టు నోటీస్ వచ్చి మా పంతులు గారు ఇక్కడికి వచ్చి చెప్పారండి. అది ఇక్కడ జరిగిన విషయం అండి. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు ఉన్నారండి ఇక్కడ, వీళ్ళు 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఆ మాత్రం తెలియక సంతకాలు పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారు, మా పిల్లల జీవితాలు లేట్ అయిపోతాయండి, మాకు తెలియదండి, ఆ అబ్బాయికి ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు, అబ్బాయి ఉంటే మీకు చూపిద్దాం, అబ్బాయి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఆవేదన పడుతున్నారు ఇప్పుడు 10th క్లాస్ పిల్లల ద్వారా. నా భవిష్యత్తు కొద్దిగా ఇదవుతుంది కాబట్టి చేకూరి రజనీని నాగోతి చిన్నాని మీరు శిక్షలు ఇచ్చారని కోర్టుకి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి, అలాగే పోలీస్ శాఖ వారికి తెలియజేయండి ఏమనగా, స్వతంత్ర గ్రామం షిరిడి సాయి దేవాలయం ముద్రవాడ విశాఖపట్నంలో ఉన్నది. గడిచిన 30 సంవత్సరాల నుంచి కూడా దేవాలయం నిత్య పూజలవి అందుకుంటుంది. భక్తులు దాతల యొక్క సహాయ సహకారాలతో దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఒక 4 సంవత్సరాల క్రితం ఆ దేవాలయం నందు అన్నసమారాధన షెడ్ నిర్మాణం కోసమని చెప్పి కొంచెం స్థలాన్ని చేయడం జరిగింది. ఆ విషయమై ఒక 2 నెలల క్రితం షెడ్ నిర్మాణం కోసం అని చెప్పి దేవాలయంలో కార్యక్రమం చేపడితే చేకూరి రజని వైసీపీ పార్టీకి సంబంధించిన ఆవిడ దేవాలయం వద్దకు వచ్చి డబ్బులు అవి డిమాండ్ చేసింది. దానికి దేవాలయంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ విషయమే డబ్బులు దేనికి ఇవ్వాలి అని చెప్పని నేను తెలియజేయడం జరిగింది. ఆవిడ కాదు డబ్బులు ఇవ్వాల్సిందే అని అన్నారు. అక్కడి నుంచి ప్రతి సోమవారం స్పందనకు వెళ్ళడం, ఏదో రకంగా దేవాలయాన్ని, కమిటీని, గ్రామస్తుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం ఆవిడ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఎంత చేసినా సరే పని అవడం లేదని చెప్పి హైకోర్టులో ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి నగరంపాలెం గ్రామంలో ఉన్న ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి వీధి లైట్లు వేస్తాం, బస్సులు అవి ఇచ్చేస్తామని చెప్పి నగరంపాలెం గ్రామంలో స్థానికుడైన నాగోతి కనకరాజు గారి సహాయంతో ఈ యొక్క కుర్రోళ్ళ దగ్గర, పెద్దోళ్ళ దగ్గర, అసలు విషయ పరిజ్ఞానం లేని కొంతమంది మహిళల దగ్గర సంతకాలను సేకరణ చేశారు. దొంగ సంతకాలు అనుకోవచ్చు, మభ్యపెట్టే సంతకాలు అవ్వచ్చు, ఏదైనా సరే సంతకాలు సేకరణ చేసి ఈ సంతకాలు సేకరణ చేసిన విషయాన్ని హైకోర్టులో స్వతంత్ర షిరిడి సాయిబాబా దేవాలయానికి బిల్లు వేస్తున్నామని చెప్పి కనీసం ఎవరికి తెలియజేయకుండా ఈ సంతకాలు సేకరణ చేసిన పేపర్ని హైకోర్టులో బిల్లుకి వాళ్ళు దాంట్లో జతపరిచి హైకోర్టును ఆశ్రయించారు. కనీసం హైకోర్టు వారు నిన్న జీవీఎంసీ వారికి లెటర్ అది పంపించి ఆ ఎంక్రోచ్మెంట్ పేపర్ కూడా కనీసం మాకు చూపించకుండా ఏసీపీ గారు, జీవీఎంసీ కమిషనర్ ఏసీపీ గారు కనీసం మాకు టైం ఇవ్వకుండా కూడా నిన్న ఉదయం 9-10 గంటల ప్రాంతంలో వచ్చేసి సుమారు 10 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పున్న గోడని అది విరగొట్టారండి. ఇప్పుడు భక్తులందరూ సహాయ సహకారాలతో ఆ గోడ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? అలాగే గ్రామంలో నగరపాలెం గ్రామస్తులకి నాకు సుమారుగా నా చిన్నప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది, చక్కగా చూసుకుంటున్నారు నన్ను. వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి ఈ విషయానికి సహకారం అందించారు. లేదు ఇతరత్ర వేరే రకాల ఆలోచనలతో ఉండేవాళ్ళైతే ఈ రోజున నా భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరందరికీ కూడా నేను ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో దేవాలయాల మీద, అలాగే సాధారణ ప్రజల మీద ఇటువంటి ఒత్తిళ్లు పడకుండా హైకోర్టు న్యాయమూర్తి వారు తగిన న్యాయం చేస్తారని, అలాగే దేవాలయాన్ని కూడా అన్నసమారాధన షెడ్ నిర్మాణం చేసుకోవడానికి మాకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పి ఆలయ అర్చకుడైన నేను,
అధికారులు కాల్ చేసిన నేను, అలాగే మా ఆలయ కమిటీ సభ్యులు, మా గ్రామస్తులు, స్వతంత్ర గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరూ కూడా వచ్చి ఉన్నారు నగరపాలెం గ్రామానికి. వీళ్ళందరూ కూడా జరిగిన విషయాన్ని తెలియజేయండి, మీడియా వాళ్ళు వస్తారని చెప్పారంటే వాళ్ళందరూ కూడా మాకు ఈ కాగితంతో సంబంధం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా రిటర్న్ కాగితాలు సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా భయభ్రాంతులు చెబుతున్నారు. 10th క్లాస్ చదువుకునే పిల్లలు, 9th క్లాస్ చదువుకునే పిల్లలతో సంతకాలు చేయించారు. మభ్యపెట్టి వాళ్ళని సాయంత్రం పూట సరదాగా కూర్చుని మాట్లాడుకునే సమయంలో వచ్చేసి సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి రజనీ గారిని, అలాగే కనకరాజుని నేను మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను. ఏదైనా ఉంటే కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇలాంటి విషయాలు దయచేసి దేవాలయాల విషయాలు, గ్రామస్తుల విషయాలు, ఇది ఎలా ఉంది అని అంటే నగరంపాలెం గ్రామానికి, స్వతంత్ర గ్రామానికి మధ్యలో గొడవలు పెట్టే విధంగా ఉంది. అలాగే వార్డులు కూడా సంబంధం లేదు. నగరంపాలెం గ్రామం ఒక వార్డు, స్వతంత్ర గ్రామం అనేది ఈ దేవాలయం ఉన్నది ఒక వార్డు. కాబట్టి దయచేసి అందరినీ కూడా కోరుతున్నాను, స్వతంత్ర షిరిడి సాయి బాబా దేవాలయం విషయంలో మీరందరూ కూడా కలిసి, అలాగే హైకోర్టు న్యాయమూర్తి గారు మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే రజనీ గారికి మరీ తెలియజేస్తున్నాను, ఎక్కడైనా సరే పేదవాళ్ళు కానీ ప్రజలు కానీ ఏదైనా కట్టుకుంటున్నా సరే, చేస్తున్నా సరే, వాళ్ళు కాయకష్టం చేసుకుని దాచుకున్న డబ్బుని మీరు వెళ్లి డబ్బులు అడిగి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ విధంగా కోరుతున్నాను. సెలవు. నాగోతి కనకరాజు బస్సు కోసం అని రావట్లేదని చెప్పి సంతకం పెట్టించుకున్నారు ఆయన. నాకు అదే తెలుసు, అందులో సరే బస్సు కోసం కదా అని సంతకం పెట్టాను, అందువరే తెలుసు. మరి ఇంకా ఎటువంటి ఏదైనా మాకు సంబంధం లేదు, తెలియదు. మా ఇంట్లో మా మొగోళ్ళు ఒప్పుకోవట్లేదు, సంతకాలు దేనికి పెట్టారని. బయట పక్క లైన్ కాట్లకి వెళ్ళడం కూడా మాకు తెలియదు. నాకు ఇలాగ ఇదే ఫస్ట్ టైం. నాకు అందరికి కొంచెం టెన్షన్గా, భయంగా ఉంది. మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్. రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన SSC ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో S వినయ్ కుమార్, 576 మార్కులతో K అనంత్ సాయి, 570 మార్కులతో Y సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ BV రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.